అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 1580. మీరందరూ ఎలా ఉండండి? మేమైతే చాలా బాగున్నాం. దేవుడి దయ వలన మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ అందరికి రిక్వెస్ట్, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం నాకు పెద్ద గిఫ్ట్ అండి. మీరు ఇచ్చే పెద్ద బహుమానం. ఇందులోకి చికెన్ మ్యాగ్నేట్ చేయడానికి చూడండి, ఇగో అల్లం వెల్లుల్లిపాయ, కారం, పసుపు, ఉప్పు ఈ 3 వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. అదేవిధంగా కొంచెం నూనె వేద్దాం. ఈ మంచి మ్యాగ్నేట్ చేస్తాండి, చేసినాక చూపిస్తాను. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకనే స్టార్టింగ్లో చెప్తున్నా మీకు. ప్లీజ్ అండి, పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తప్పకుండా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయబాకండి. చూడండి మొత్తం మ్యాగ్నేట్ చేసిన. ఇది కోడి కాల్పిచ్చిందండి మంచిగా, అంటే నాటుకోడి కాదు, బాయిలర్ కోడే, కానీ కాలిస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. మన నాటుకోడి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొంచెం కాల్పిచ్చినాను. ఇగో చూడండి, ఇవన్నీ మ్యాగ్నేట్ చేసి ఇట్లా పెట్టేద్దామండి, పక్కకు పెట్టేద్దాం. మనం మసాలాలు ఇవన్నీ రెడీ చేసుకునే లోపు మంచిగా అది మ్యాగ్నేట్ అవుతుంది. ఇదిగోండి 2 స్పూన్ల ఆయిల్ పోసినాను. ఆ ఆయిల్ వేడిగా అనిద్దామండి. ఆ ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందామండి. మంచిగా గోల్డ్ కలర్ రావాలి ఉల్లిగడ్డలు. ఆయిల్ ఎక్కువైతే తీసేద్దాము, కానీ నువ్వు ఈ ఉల్లిగడ్డలు వేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వస్తుంటే బాగుంటుంది. ఉల్లిగడ్డలు మంచిగా వేగాల నూనెలా. ఇదిగోండి ఒక టమాటా, ఒకటే టమాటా, పెద్ద టమాటా, ఇంత టమాటా చాలు. ఇదిగోండి కాజు ముక్కలు 4-5. బండ పువ్వు అండి, బండ పువ్వు అంటారు, రాతి పువ్వు అంటారు. ఇది కొంచెం వేపుకుందాం మంచిగా. చూడండి ఈ విధంగా వేగినాయి. ఇక తీసేద్దాం. ఇవి మంచిగా వేగినండి, చాలు, ఇంత తీసేద్దాం. ఇవి చూడండి ఈ విధంగా తీసి పెట్టిన ప్లేట్లా. ఇవి చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. చల్లగా కావాలి, చాలా వేడి ఉన్నాయి. చూడండి ఇవన్నీ చల్లగానే మిక్సీ జార్లో వేసుకున్నా. వేడి మీద ఎప్పుడు వేసుకోవద్దు, మిక్సీ జార్ ఖరాబ్ అయిపోతుంది. చల్లగైన తర్వాత వేసుకోవాలా. వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇవి చల్లగా అయిపోయినాయి పూర్తిగా. ఇప్పుడు మిక్సీ పట్టినాక చూపిస్తాను. చూడండి ఆయిల్ వేడైంది. ఇగో సాజీరా, చిన్న దాల్చిన ముక్క, ఒక బగారాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి 1 స్పూను. మనం దాంట్లో చికెన్లో కూడా మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెం కలిపినాము, ఆ దృష్టిలో పెట్టుకునేది. దీంట్లో కొంచెం వేసుకోవాలి, తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి, మొత్తం వేసినట్టు చూపిస్తాను. ఇదిగోండి పేస్ట్ మొత్తం వేసేసిన. మాడకుండా మంచిగా ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా నూనెలో మంచిగా ఉడకాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా వేసుకుందాం. ఇట్లా ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ వేయలేదండి నేను. ఉల్లిగడ్డలు వేపుకునేటప్పుడు ఉన్నది కదా ఆయిల్, అదే ఆయిల్లో ఇప్పుడు వేసేసినాను. సరిపోతుంది మనకు ఉల్లిగడ్డలు పీల్చుకుంటుంది కొంచెం ఆయిల్. ఉల్లిగడ్డ, టమాటా ఇంకా కొంచెం ఉంది, అది సరిపోతుంది. చూడండి చక్కగా నీట్గా ఇట్లా మాడనీయకుండా గీరుకుంటా. చెక్కగడ్డ అయితే బాగుంటుందండి మనకి. చూడు చప్పుడు కూడా రాదు, మంచిగా నీట్గా వస్తుంది చెక్కగడ్డతోటి. ఇట్లా కొంచెము ఆయిల్ మంచిగా
ఆయిల్లో వేగేంత వరకు మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇంకా కొంచెం 2 నిమిషాలు వేపుదామండి. డాబా స్టైల్లో చికెన్ కర్రీ ఇట్లా వస్తుందండి. డాబా వాళ్ళు ఇంతే చేస్తారు. మాకు ఇంటి దగ్గరనే హోటల్ ఉందండి, వాళ్ళు చేస్తారు ఇదే విధంగా. వాళ్ళకి పెద్ద మిక్స్ ఉంటుంది, దాంట్లో వడేస్తారు మొత్తం. మనకు హోటల్లో వాళ్ళు వండుతుంటే కమ్మటి వాసన వస్తుంది, తినాలనిపిస్తుంది. అదేవిధంగా మనం చేసుకుంటే ఇంట్లో మనం తినొచ్చు, అందరం నలుగురం తినొచ్చు. చూడండి చక్కగా మనకు ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ దీంట్లో వేసేద్దాం. ఇక దీంట్లో కూడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ ఇవన్నీ వేసిందండి. మంచిగా అరగంట కంటే ఎక్కువ నానింది, అర్ధగంట కంటే ఎక్కువ నానింది. మంచిగా ఇట్లా నానాల కొద్దిసేపు. అయితే మనం వేసిన ఉప్పు, కారం మంచిగా ముక్క పీల్చుకుంటుంది. పీల్చుకొని మనకు మంచి కమ్మదనం ఇస్తుంది మనకు. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ కొంచెం హైలో పెడదామండి. నేను సిమ్లో పెట్టాను ఇప్పటి వరకు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. కొంచెం మసాలా మొత్తము ముక్కకు పెట్టాలా, మూత పెడదాం కొద్దిసేపు. మనం ఇప్పుడు మసాలాలు వేసుకుందామండి. చక్కగా మనకు ఆయిల్లో చికెన్ మంచిగా వేయింది. ఇక చూడండి చూపిస్తున్నాను. ఇక పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా కొంచెం అండి, ఇవన్నీ మొత్తం వేసేద్దాం. ఇది సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటే మంచిగా ముక్కకు అంతా మంచిగా పడుతుంది. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలా. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే ఉందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నా. రెండు పచ్చిమిరపకాయలండి. ఇక పుదీనా ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వేసుకోవాలి. 4 రెక్కలు సరిపోతుంది. ఇక పుదీనా కొంచెం వేసినాను, 2 మిరపకాయలు వేసినాను. ఇవి మంచిగా కలుపుదాము. చూడండి ఇది మంచిగా ముక్కగా పట్టనిద్దాము. సిమ్లో పెట్టేద్దామండి, పూర్తిగా సిమ్లో. కొన్ని మిరియాలు వేద్దామండి. ఇవ్వండి కొన్ని, ఇవి వేసి దంచి పొడి వేద్దాం దాంట్లో. ఇవ్వండి మిరియాల పొడి దంచినాను, వేసేస్తాను. కరెంట్ పోయిందండి. ఇక మిరియాల పొడి వేసేస్తున్నాను, కలుపుతా మంచిగా. చూద్దామండి, ఇప్పుడు వచ్చింది కరెంటు. ఇంతకుముందు కరెంట్ పోయిందండి. మిరియాల పొడి వేసేటప్పుడు దంచేది చూసింది మీరు, లైట్గా కనబడ్డది, కానీ కరెంట్ పోయిందండి. చూడండి మంచిగా మసాలాలా ఈ చికెన్ అనేది ఇంకా ఉడకాలా. నేను 2 పచ్చిమిరపకాయలు వేసినాను. ఇవి దొడ్డు మిరపకాయలు అండి, కారం ఉండవు అసలు. ఎందుకంటే వేసినావు అన్నట్టుగా వేసిన 2 మిరపకాయలు, కానీ కారం ఉండే అస్సలు ఉండే కారము. కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇది మంచిగా మసాలాలు ఉడకనిద్దాము. మసాలాలు ఉడికిన తర్వాత చూద్దాం. మనం వాటర్ పోసుకుందామండి. మనము మిక్సీ పట్టుకున్న గిన్నెలో పోసిన వాటర్ ఇవి. ఇంకా పడతాయి వాటరు, కొంచెము పోస్తాను. కూర ఎక్కడ మాడనియొద్దండి, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి స్టార్టింగ్లో. అయితే మనకు డాబా స్టైల్ చికెన్ కర్రీ తయారు. ఇంకా కొంచెం చూడండి కొన్ని వాటర్ పోస్తున్నా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అయితే మనకు కూర కమ్మగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. ఇది పూరికి కానీ, చపాతీకి కానీ, రైస్లో కానీ సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. గ్రేవీ చూడండి చిక్కగా వస్తుంది. గ్రేవీ చెక్కగట్టకి మీకు కనిపిస్తలేదో, కానీ గ్రేవీ చిక్కగా వస్తుందండి. ఎందుకంటే మనం జీడిపప్పు వేసినాం కదా, చిక్కగా వస్తుంది గ్రేవీ. చాలు మనకి ఈ గ్రేవీ చాలు. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఉడుకుతుంది. ఇక చూద్దామండి కర్రీ. మనకు గ్రేవీ చిక్కగా రావాలంటే 2 స్పూన్ల పెరుగేద్దామండి.
ఇక మళ్ళీ మనం కూరలో వేసుకోవాల్సిన సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే పెరుగు విరిగిపోయే అవకాశం ఉంటుంది. సిమ్లో పెట్టుకోవాలి, ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసినాను. మంచి గ్రేవీ చిక్కగా వస్తుంది. చిక్కగా అంటూ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒక 2 స్పూన్లు వేస్తే చూడండి. ఇక సిమ్లో పెట్టేసినాను పూర్తిగా నేను మంట. ఇవి చూడండి, మీకు కనబడుతుంది కదా, ఇంకా చూడండి. ఇగో సిమ్లో పెట్టేసినాను మంట. ఉడకనిద్దాం, ఒకసారి చూద్దామండి కర్రీ చూద్దాము. చూడండి, పెరుగు వేసుకోవడం మీ ఆప్షన్లో అండి, అది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం జీడిపప్పు వేసినాం దీంట్లో, కొంచెం 2 స్పూన్ల పెరుగు వేసినాం కాబట్టి టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు, అదిరిపోద్ది టేస్ట్ మాత్రం. ఇప్పటి వరకు సిమ్లో పెట్టినాను కదా, ఎందుకంటే పెరుగు విరిగిపోతుందండి. సిమ్లో పెట్టుకోవాలి పెరుగు వేయగానే, ఎప్పుడే కానీ స్టార్టింగ్లోనే వేయాలి, మర్చిపోయినాను. చూడండి ఈ విధంగా ఎంత బాగుంది చూసిండ్రా, కర్రీ కలర్ఫుల్గా ఉంది. చూద్దామండి మన కర్రీ ఉడికిందా ఎట్లా చూద్దాం. సూపర్, కలర్ మాత్రం సూపర్గా ఉందండి. కర్రీ ఉడికింది అనుకుంటాం. వేడి కాలుతున్నదండి. 2 నిమిషాలు ఉంచుదాం, అంత ఎక్కువద్దు. 2 నిమిషాల నుంచి బంద్ చేద్దాం. 2 నిమిషాలు ఉంచుదామండి. నేను చేసినట్టుగా మీరు వంట చేసి ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏం వంట వేయాలన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను చేసి చూపిస్తానండి. మీకు మీ అందరికీ కూడా రిక్వెస్ట్ అండి, మీరు కంపల్సరీ ఎంత వంట అంటే ఏం వంట చేయాలి ఏందన్నది మీరు కంపల్సరీ చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కంపల్సరీ చేసి చూపిస్తాను. చూడండి, మనకి ఇవన్నీ వేసినందుకు గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చింది. చూడండి, గ్రేవీ ఈ విధంగా రావాలండి. మనం అన్నంలోకి కానీ, చపాతీ కానీ, పూరి కానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఇట్లా గ్రేవీ వస్తే మంచిగా గ్రేవీతోటి తినవచ్చు, పూరి కానీ చపాతీ కానీ. ఇట్లా రావాలి గ్రేవీ. నేను పెరుగు వేయడము ఫస్ట్ స్టార్టింగ్లోనే వేయాల్సింది, మర్చిపోయానండి. పర్వాలేదు, అప్పుడు వేసినా కానీ పర్వాలేదు, బాగుంది. విరగకుండా చూసుకోవాలి మొత్తానికి. ఫైనల్గా మన కర్రీ అయిపోయిందండి. ఇక కొత్తిమీర వేసేస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఏం వంట చేయాలనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో కర్రీ, సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఇక ఉంటానండి, మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.